తండేల్ మూవీలో మన నాగ చైతన్య గారు ఫిషర్ మ్యాన్ గా ఎంత ఫిట్ గా ఉండడానికి ఆ సీక్రెట్ డైట్ ఏంటో చూసేద్దాం. 20 grams ప్రోటీన్ సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫాలో కొట్టు. అంటే ఎదర్ చికెన్ ఆర్ ఫిష్. రోజు చికెన్ ఫిష్ పక్కా తింటారు, ఎందుకంటే సెలబ్రిటీలు ఫ్యాట్ లాస్ అయ్యి లీన్ గా మజిల్ బిల్డ్ చేయాలంటే ఒక ప్రోటీన్ సోర్స్ ఉండాలి. మీరు కూడా రోజు ఇలానే చికెన్ ఫిష్ తినాల్సిన అవసరం లేదు. పన్నీర్ తినొచ్చు, సోయా తినొచ్చు, టోఫు తినొచ్చు. ఒక 80 grams కార్బ్స్ అంటే ఏదైనా రైస్ కిన్వా మిల్లెట్స్. 80 grams రైస్ అంటే చాలా చాలా తక్కువ. మీరు దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. ఇందుకే నాగ చైతన్య గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, తండేల్ మూవీ ఎంతమంది చూసారో ఒక లైక్ చేయండి. అండ్ 100 grams ఫైబర్. గట్ హెల్త్ అనేది బాగుండాలని చెప్పి ఫైబర్ తింటున్నారు. ఇదే డైట్ ని మనం కూడా ఫాలో అయితే మనం కూడా నాగ చైతన్యలా ఫిట్ గా అయిపోతుంటే అవ్వం. ఎందుకంటే ఆయన బాడీ కండిషన్, ఆయన బిఎంఐ, ఆయన కరెంట్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ వేరు. దీన్నే మీ లైఫ్ స్టైల్ తగినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. మీ బిఎంఐ బట్టి మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంతా కొనుక్కోండి. దానికి తగినట్టు మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వాలంటే క్యాలరీ సర్ప్లస్ లో ఉండాలి. ఈ క్యాలరీ డెఫిసిట్లు, ఈ క్యాలరీ సర్ప్లస్లు, ఈ మెయింటెనెన్స్ క్యాలరీలు ఇవేం మాకు అర్థం కావట్లేదు, మాకు అర్జెంట్గా ఒక డైట్ ప్లాన్ కావాలంతే అని అనుకున్న వాళ్ళందరికీ కూడా మీకోసం ఈ డైట్ బుక్ డిజైన్ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 200+ రెసిపీస్ ఉన్నాయి. దిస్ ఇస్ ఫర్ ఫ్యాట్ లాస్ అండ్ యాంటీ ఏజింగ్ అండ్ మజిల్ బిల్డింగ్. ప్రూఫ్లు చూడండి. నా క్లయింట్స్ అందరూ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే దానికి కారణం మన సౌత్ ఇండియన్ అచ్చ తెలుగు రెసిపీస్ వాళ్ళు యూజ్ చేసి వాళ్ళ క్యాలరీస్ తగినట్టు నేను కస్టమైజ్ చేసి ఇచ్చాను, వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అంతేగాని ఎవరో సెలబ్రిటీ డైట్లు మనం కాపీ కొట్టేస్తే మాత్రం మన బాడీలు షెడ్కి వెళ్ళిపోతాయి. వాళ్ళకంటే బోల్డ్ పైసలు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా తింటారు, మనకి ఎందుకు బ్రో హ్యాపీగా వెళ్ళి బయట జంక్ ఫుడ్ తిందాం అనుకుంటున్నారా? రీసెంట్ గా నిన్న ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. చూస్తున్నారు కదా, మన ఇండియన్స్ లో 56% మంది జబ్బులు రావడానికి కారణం వాళ్ళు కావాల్సిన దానికన్నా ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నారంట. జంక్ ఫుడ్ తింటూ హాస్పిటల్ బిల్లు కట్టుకుంటావో లేదంటే హెల్దీ ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటావో, చాయిస్ ఇస్ యోర్స్. ఫిబ్రవరి ఇంకా 3 slots మాత్రమే ఉన్నాయి. సో సీరియస్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుంటే మాత్రమే అక్కడికి వచ్చి డీటెయిల్స్ ఫిల్అప్ చేయి, నీకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ వస్తాయి. లెట్స్ ట్రాన్స్ఫార్మ్.